ಚಿತ್ರಲೇಖನ ರಂಗಮಂಡಿ ಪಿ ಆಂಡಾಳ ಮಗಳು ಪುರಸ್ಕಾರ ಸ್ವೀಕರಿಸడానికి ವೇದಿಕಪೈకి రావాలి. పురస్కార స్వీకర్త ఎల్ఎస్వరి గారు. నమస్కారం అండి. సాహిత్య రంగంలోనూ తర్వాత తెలుగు ఉపాధ్యాయునిగా నేను విధులు నిర్వహిస్తున్నందుకు గాను నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ సృజన ఆర్ట్స్ వారు ప్రతి సంవత్సరము వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి సేవలు అందిస్తున్నటువంటి వారికి ఇవ్వడం అనేటటువంటిది గత దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఈ సంవత్సరానికి గాను నేను తెలుగు బోధకునిగా భారతీయ విద్యాభవన్ విద్యాశ్రమం నందు నేను తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరం నాకు ఎంపిక చేయడం అనేటటువంటిది ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో వీరి యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అనేటటువంటిది ఇలా చేయడం వల్ల చాలామంది కళాకారులకు కావచ్చు, సాహిత్యవేత్తలకు కావచ్చు, తర్వాత వివిధ సాహిత్య ప్రక్రియలో ఉన్నటువంటి అనేక అంశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రకంగా గుర్తించి ఈ రకంగా సన్మానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆనవాయితీని ప్రతి సంవత్సరం మీరు నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు? ఇప్పటివరకు దాదాపుగా కొన్ని వేల మంది శిష్యులు. ఈరోజు గురు వందనం అవార్డు బహుమతి అందుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ? చాలా ఆనందదాయకమైన విషయం. ఈ గురువందనం అనేటటువంటి ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు గురు స్థానాన్ని ఇంకా పెంచిందని నేను భావిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది శిష్య ప్రశిష్యుల్ని తయారు చేయడానికి ఈ యొక్క గురువందనం అవార్డు అనేటటువంటిది నాకు ఒక బాధ్యతగా, ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఆహ్వానించడము, మమ్మల్ని గుర్తించడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తున్నటువంటి విషయము. చీఫ్ గెస్ట్ గారి నుంచి ఒక మాట. చీఫ్ గెస్ట్ గారు ఇచ్చేసి మాట్లాడినటువంటి వారి మాటల్లో కూడా నిజంగా ఈనాటి సమాజంలో ఉన్నటువంటి తల్లుల గురించి కానీ పిల్లల గురించి కానీ చాలా చక్కగా మాట్లాడారు వారు. అంటే నిజంగా ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, శిక్షణ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. పిల్లలు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు అనేటటువంటి పెరుగుతుంది. పిల్లల్లో కూడా ఒక సృజనాత్మకమైనటువంటి అవకాశం అనేది ఉంది. కనుక చీఫ్ గెస్ట్ గారు ఇచ్చేసి చాలా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీరికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను.